మన జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారంటే సంస్కారాలని జవాబొస్తుంది. సమాధానం వస్తుంది. అంటే మన గత జన్మ సంస్కారాలు కూడా నడిపిస్తాయనమాట. మన సంస్కారాల్లో ఏదైనా బలహీనత ఉందనుకోండి, అది మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది. సంస్కారాల ప్రభావం అంతా ఇంతా కాదు, ప్రభావితం చేస్తది. అదే ఉత్తమమైన సంస్కారం ఒక ఉందనుకుంటే ఎలా ఉంటది? ఒక లక్ష్యాన్ని చేరాలంటే ధైర్యం కలగాలి. ధైర్యం కలగజేస్తది ఉత్తమమైన సంస్కారం. మనకి మంచి వైపు నడిపిస్తదనమాట. ధైర్యం కలగజేస్తది. మనలో క్రోధం అనే సంస్కృతి ఉందనుకోండి, చిన్న చిన్ని విషయాలకే ఊరికే కోపమొచ్చేస్తది. చాలా ప్రభావితమవుతాం. చుట్టూ ఉన్న వాతావరణంలో మనం ఉన్నప్పుడు ఉద్వేగంలోనికి వచ్చినా, కోపం కనిపిస్తూ దాన్ని గుర్తించి, ఆ బలహీనతను తొలగించుకోవాలి. మన వాతావరణానికి కానీ, మన చుట్టూ ఉన్నప్పుడు ఏయైనా విషయాలు జరిగినప్పుడు, మనకు కోపం వచ్చినప్పుడు వచ్చింది ఈ కోపం, చాలా ఉద్వేగం గాని, కోపం గాని వచ్చినప్పుడు, మనం దాన్ని గుర్తించి, దాన్ని తప్పించుకోవాలి. దాన్ని తప్పించుకోకపోతే చాలా కష్టం. ఈ బలహీనతని తొలగించుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గమే మాలో ఎలా మనకి సాధ్యమవుతుందో ఆలోచిద్దాం. అనేక మంచి విషయాల్ని గుర్తుకు తెచ్చుకోవాలి. మంచి విషయాలు గుర్తు తెచ్చుకోవాలంటే కోపమొచ్చినప్పుడు. శ్రీరాముడు తలుచుకున్నప్పుడు దయాగుణం, క్షమాగుణం, సత్వగుణం ఇత్యాది గుణాలతో మనం శ్రీరాముడు మనలో మనకి దైవంలా నిలిచిపోయాడు మనలో. ఆలయాల్లో దైవమూర్తులను తెలుసుకోవాలి. దర్శించినప్పుడు వారి దివ్య గుణాల సంస్కారాలను వారిని చాలా దేవాలయాలకెళ్తామనుకోండి, ఆ దేవుడిని దర్శించుకున్నప్పుడు మనం ఎంతో విశ్వాసంతో దేవుడే అక్కడ ఉన్నాడని ఒక నమ్మకంతో మనం దైవానికి ముందు తల వంచి నమస్కారం చేసుకుంటాం. వారిని ఆరాధించేంతగా మనలో భక్తి కలుగుతుంది. మనం ఇలాంటి శ్రేష్టమైన సంస్కారాలను అలవాటు చేసుకోవాలి. మంచి మంచి సంస్కారాలను అలవాటు చేసుకోవాలి. పరమాత్మ స్మృతిలో ఉండాలని గొప్ప సంస్కారాన్ని పట్టుకోవాలి. ఉండాలంటే పరమాత్మ స స సంస్ స్మృతిలో ఉండాలంటే గొప్ప సంస్కారాలను పట్టుకోవాలి. పరివర్తన తప్పక కలుగుతుంది. మనం మారాలనుకుంటే తప్పకుండా మారతాం. పరివర్తన కలుగుతుంది తప్పకుండా. మనసును శాంతిగా ఉంచుకోవాలి. అశాంతి ఎన్నో విషయాలు మనకి ఎన్నో రోజులు ఎన్నో మనకి ఎదురవుతాయి. మనల్ని శాంతి నుంచి దూరం చేయటానికి అనేక విషయాలు మనకు తయారవుతాయి. ఏమనుకుంటారో ఎలాంటి వ్యతిరేక భావాలు వస్తాయి. మనం మంచిగా ఉందామన్నా వ్యతిరేక భావాలొచ్చేస్తాయి. బుద్ధితో తొలగించుకొని దాన్ని ఆలోచించుకొని సత్సంగానికి వెళ్ళి శాంతిని పొందడానికి ప్రయత్నించాలి. అలాంటి మన మనసు చెదిరినప్పుడు, మనసు అశాంతిగా ఉన్నప్పుడు మనం మంచి గుడికి గాని వెళ్ళొచ్చు. లేకపోతే సత్సంగానికి వెళ్ళొచ్చు. ఇలా ప్రయత్నించి చక్కని శాంతిని మనం పొందొచ్చు. చక్కని కర్మలుగా వస్తాయి. ప్రయత్నించాలి. జీవితాన్ని చక్కగా దైవీ గుణాలతో ఆనందమయం చేసుకోవాలి. అంతేగాని దాని వైపు పరిగెత్తి దాన్ని అశాంతి పాలు చేసుకోకూడదు. అశాంతిని భరించలేం. దానివల్ల వ్యాధులొస్తాయి, రోగాలొస్తాయి, మనసు పాడైపోయి మన మొహంలో ఆనందం పోద్ది. శరీరంలో శక్తి నశిస్తది. చాలా బాధపడిందంటే చాలా అనారోగ్యాలకు పాలవుతాం. ఇయన్నీ గమనించుకోవాలి. ఊరికే వచ్చిన దానివల్ల ఫీలింగ్స్‌లన్నీ మనం పట్టించుకొని మనల్ని మనం బాధ పెట్టుకునే దానికంటే దివ్యమైన సంస్కారాలను పెంచుకొని మనం ఎంతో దివ్యంగా జీవించడం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి. రేపు ఇంకో విషయం చెప్పుకుందాం. సరేనా? బాయ్.